హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. మేజర్గా మనం టెక్నికల్ స్టఫ్ అండ్ ఏదైనా దేవుడికి సంబంధించిన విషయాలు అండ్ కొన్నిసార్లు పాటలు. ఓకే, ఈ పర్టికులర్ ఛానల్లో మీకు వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే మేము రీసెంట్గా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాము. ఆ ఆలయం యొక్క కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. ఈ పర్టికులర్ ఆలయం వచ్చేసి ఇందులో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రా దేవతలు మనకి ప్రధానంగా పూజించబడతారు. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడింది అండ్ మండపాల పైన నిలిచి ఉన్న మనకి చక్రం ఉంటుంది, నీల చక్రం అని. ఇది 8 లోహాలతో తయారు చేశారు దీన్ని. ప్రతిరోజు సాయంత్రం ఆలయం పైన ఉన్న జెండాను మార్చేస్తారు. ఇది 800 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక సాంప్రదాయం. ఇక్కడ నదీ శబ్దం ఆలయంలోకి వెళ్ళిన వెంటనే వినిపించదు. ఆలయం బయటికి రాగానే మనకు కొంచెం సముద్రం యొక్క శబ్దం అనేది వినిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు లోపలికి ఎంటర్ అయ్యారో నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే బయట అలల చప్పుడు మీకు ఆలయం లోపలికి ప్రవేశించదు. సో ఏ సమయంలో చూసినా, ఇంకోటి ఏంటంటే ఏ సమయంలో చూసినా ఆలయాన్ని యొక్క నీడ నేల మీద పడదు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎక్కడి నుంచి చూసినా టెంపుల్ పై ఉన్న నీలి చక్రం ఒకే విధంగా కనిపిస్తుంది. అంటే మీ వైపు తిరిగి ఉన్నట్టే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్గా మన ఆలయాల పైన పక్షులు ఎగరవన్నమాట. అట్ ద సేమ్ టైం మన ఎయిర్ప్లేన్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా తిరగడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఉన్న జెండా మీకు కనిపిస్తుంది కదా, ఈ పైన ఉన్న జెండా వాయు ప్రవాహానికి, వాయువు ఏ దిక్కులో అయితే వాయువు వస్తుందో ఆ దిక్కులో కాకుండా దాని వ్యతిరేక దిక్కులో జెండా ఊగుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది, అంటే రెపరెపలాడుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వండిన భోజనం కూడా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది. అండ్ నమ్మకమే కాదు, అది జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. నెక్స్ట్ మేము కోనార్క్ సన్ టెంపుల్ వెళ్ళామండి. దీని రిమార్కబుల్ ఆర్కిటెక్చర్, శిల్పకళా నైపుణ్యం చాలా బాగుంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఆస్ట్రనామికల్ సిగ్నిఫికెన్స్ కూడా చాలా ఉంది దీనికి. రీసెంట్గా మనకి దీని మీద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పి కూడా మనకి ఇది గుర్తింపు పొందినది. సో ఒక్కొక్కటిగా మనం కీ హైలైట్స్ చూద్దాం దీనికి. సో ఫస్ట్ కీ హైలైట్ వచ్చేసి ఈ టెంపుల్ ఏదైతే బిల్డ్ చేశారో ఇది ఒక మాసివ్ స్టోన్ మీద బిల్డ్ చేశారు. అంటే ఒక స్టోన్ మీద మొత్తం అంతా చెక్కుంటూ వచ్చారనమాట. అండ్ దీనికి 24 కర్వ్డ్ వీల్స్ ఉంటాయి, 24 వీల్స్ ఉంటాయి అండ్ 7 హార్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ వీల్స్ వచ్చేసి అవి ఏం చేస్తాయంటే అవి యొక్క మనకి టైం చెప్తాయి అనమాట. ఇదివరకు మనకి టైము ఈ పర్టికులర్ వీల్స్ చూసి చెప్పేవాళ్ళు అనమాట. అబ్జర్వింగ్ షాడోస్, ఆ షాడోస్ యొక్క అబ్జర్వేషన్ ఉంటుంది కదా, అది ఎక్కడ పడుతుంది ఏంటి అనేది. సో దానికి ఒక అంటే రివర్స్ దాంట్లో మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూస్తాం కదా, ఈ పర్టికులర్ స్పోక్స్కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అండ్ దీనికి వచ్చేసి చాలా మైథాలజీ అండ్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అనేవి ఎక్సలెంట్గా చెక్కారండి. అండ్ అక్కడ పర్టికులర్గా నేను ఒక ఇది చూశాను, ఏది మన మొసలితో అభిషేకం చేసిన నీళ్లు వస్తూ ఉంటాయి కదా, దాన్ని మొసలి ఫిష్ని పట్టుకుని ఉన్న ఆకారం మీకు అక్కడ వేస్తాను చూడండి. ఎంత బాగుందంటే అది మొత్తం ఈవెన్ చేపకున్న పోలీసులు అంటాం కదా, అవి కూడా ఎంత నీట్గా చెక్కారంటే అంత నీట్గా చెక్కారు. సో ఈ టెంపుల్ వచ్చేసి కళింగ ఆర్కిటెక్చర్ విధానంగా ఉంటుంది. సో మనకి ఒకవేళ మీరు వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళినా వాళ్ళకు కూడా ఏనుగుల సైడ్ ఉండి ఒక పెద్ద బిగ్గెస్ట్ ఆర్కిటెక్చర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా, చాలా బాగుంటుంది. ఇన్ ద సేమ్ వే కళింగ ఆర్కిటెక్చర్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ టెంపుల్ అనేది 13th సెంచరీలో నిర్మించబడింది. ఎవరు నిర్మించారంటే కింగ్ నరసింహదేవ I. ఓకే, ఇన్ ఈస్టర్న్ గంగా డైనాసిటీ. సో ఇది నిర్మించడానికి 12 సంవత్సరాలు పట్టిందండి వీళ్ళకి. 12 సంవత్సరాలు
మెటలర్జికల్ స్కిల్స్, చాలా మెటలర్జికల్ స్కిల్స్ యూజ్ చేసి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చెక్కి ఉంచారనమాట. సో ఇప్పుడు మనం పేరుకి వద్దాం. కోనార్క్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పేరు కోనార్క్ అనేది 2 వర్డ్స్ అనమాట. ఒకటి కోనా, ఇంకోటి ఆర్క్. కోనా అంటే కార్నర్, ఆర్క్ అంటే సన్. సో ఈ పేరులో కూడా ఈ సన్ యొక్క, మన సూర్యుడి యొక్క సిగ్నిఫికెన్స్, ఆ ఇంపార్టెన్స్ అనేది తెలియజేస్తుంది. సో అందులో మళ్ళీ ఇంకొక ఆస్ట్రోనామికల్ రీజన్ ఏంటి అంటే, పూరి రీజియన్ అనేది నార్త్ ఈస్టర్న్లో ఉంటుంది. సో దానివల్ల ఇది ఒక కార్నర్కి ఉన్న ఒక సన్ అని చెప్పి ఆ విధంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఇది ఈ పర్టికులర్ టెంపుల్ అనేది చాలా హిందూ ట్రెడిషన్స్తో, దుర్గా, విష్ణు, శివ, వేరియస్ వేదిక్ డైటీస్, వేదిక్ స్కల్ప్చర్స్ ఆర్ దేవతలతో చాలా ముడిపడి ఉందన్నమాట. అండ్ ఈ టెంపుల్కి పర్టికులర్గా ఒక శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చుతునగ్గా మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ పూరి జగన్నాథ్ వెళ్తే కనుక కంపల్సరీ పూరి జగన్నాథ్ నుంచి కోనార్క్ టెంపుల్కి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అండ్ 1.5 hours 2 hours జర్నీ ఉంటుంది. కంపల్సరీగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో కంపల్సరీగా విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గంట సింబల్ గట్టి కొట్టేయండి. ఇంకేమన్నా మీకు సజెషన్స్ ఉంటే ఇవ్వండి.